ఎందుకంటే మా అన్న నరేష్ మహారాజ్ 23, 24, ఇది 25 2 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద కలుసుకున్నది ఇదే. అంటే అన్నదమ్ముల్లో కూడా కలిపింది ముదిరాజ్ ఈ వేదిక. అయితే ఒక్క కడుపులో పుట్టిన అన్నదమ్ములం, కానీ ఒక కడుపులో పుట్టకున్నా ఇక్కడ ఉన్న అందరూ కూడా మీరు నా ఈ అన్న ఎంతనో మీరు అందరూ కూడా నాకు అంతే సమానం నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చెప్పిండ్రు రాజకీయంగా, మరి మా పెద్దనాన్న మాణిక్రావు గారికి యాద్ చేసుకున్నారు, చందు మహారాజ్ గురించి చెప్పిండ్రు, నారాయణరావు గారి గురించి చెప్పిండ్రు. వీళ్ళు నిజంగా ఇంత మంచి పేరు ఎందుకు తెచ్చుకున్నారంటే వీళ్ళు నిస్వార్థమైన రాజకీయం చేశారు. అంటే స్వార్థం, భూములు కొనుక్కునాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఇసుక దందా చేయాలి, మూలం దందా చేయాలి, ఆలోచన వాళ్ళకి లేకుండా. అందుకని మీరు చూడొచ్చు, పాత నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మాణిక్రావు గారితో పనిచేసిన వాళ్ళే కానీ, చందు మహారాజ్తో పనిచేసిన వాళ్ళే కానీ, నారాయణరావుతో పనిచేసిన వాళ్ళే కానీ ఏం బిల్డింగ్లు కట్టుకోలేదు, మోటార్ కార్లు కట్టుకోలేదు. ఈఆర్ రేపు ఒక సంవత్సరంలో లీడర్లు అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళో ఎక్కడ పోయారు. అక్కడ మా రమేష్ అన్న ఉన్నాడు, నారాయణ మహారాజ్కి పిఏ ఉన్నాడు, అట్లనే ఉన్నాడు. ఆ రోజు ఎట్లా చూస్తే అట్లనే ఉన్నాడు. అయితే ఒక్కటన్నా పెద్దలు చెప్పారు, ఈ ఎమ్మెల్యే గారు ఒక ఎకరం భూమి ఇచ్చిండు, ఆ ఎమ్మెల్యే అది ఇస్తా అన్నాడు, ఈ ఎమ్మెల్యే ఇది చేసిండు. కానీ మనోహర్ రెడ్డినే కానీ, రోహిత్ రెడ్డినే కానీ, విశేష రెడ్డినే కానీ, రంజిత్ రెడ్డినే కానీ, ఇంకో చెట్టిగాడే కానీ ఎప్పుడూ చేయలే. మనం చేస్తాం. ఇంత ఎకరం భూమి ఇస్తే ఇంత పబ్లిసిటీరా. ఈరోజు ఐక్యత ఉన్నది. మొన్న అన్నారు, అరే ముదిరాజులు గెలవాలి, బీసీలు గెలవాలి. అలా గెలవాలి. ఎట్లా గెలవాలి? ఒక పెద్ద మనిషి అన్నాడు, బీసీల ఎలక్షన్లలో గెలవాలంటే పోలింగ్ సాయంత్రం పెట్టాలన్నాడు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు పోలింగ్ టైమింగ్ పెడితే ఫుల్ మెజారిటీతో గెలుస్తాము. ముందరంటే డిపాజిట్ కూడా రాదు. పొద్దుగాల ఎలక్షన్ పెట్టాం అనుకో, పటేల్ బాతులు ఉంటాం. ఏమన్నా పాట చెప్పాటేలా ఏమో రాత్రి బస్సు మాట్లాడినామంట. అరే పటేలా నడుస్తా ఉంటుంది, నీకోది పోతాం కదా. ఈరోజు అన్న చెప్పిండు ఉద్యోగాలు రావాలా, కరెక్టే, కానీ రాజ్యాధికారం కూడా అవసరం. ఎందుకు కావాలి మనం ఎమ్మెల్యేలు? ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను నేను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ మన 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 కులాన్ని అందరినీ ముదిరాజు అంటారు, కానీ తాండూరులో మాత్రం ముదిరాజులను మహారాజులు అంటారు. రాకేష్ మహారాజు, నరేష్ మహారాజు, చంద్ర మహారాజు కాదు. ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముదిరాజు ఒక మహారాజు అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు కాదా? ఎవడో పక్షాల్లో ఎవడో గొట్టగారు మహారాజు అని అనుకుంటాడు. ఇవాళ వాడు కాదు, మనం మహారాజులం. నిజంగా మనం మహారాజులం. ఎందుకంటే మన ముదిరాజుల మనసులు మహారాజులాగా. మన కళ్ళ ముందర ఎవరికైనా కష్టం వస్తే, ఇంటి పక్కల కష్టం వస్తే, గల్లీలో కష్టం వస్తే, మన జేబులో 100 రూపాయలు లేకున్నా కానీ అప్పు తీసుకొని వచ్చి వానికి మనం సహాయం చేసే గుణం కేవలం ముదిరాజులకు ఉన్నదనే గుర్తుపెట్టారు. ఇంకెప్పుడు చేయరు. లేదప్ప నాతో లేవంటారు, కానీ అయ్యో పాపం మనోడు అనే ఈ భావన కేవలం ముదిరాజులకే ఉంటుంది. నేను ఈరోజు చెప్తున్నా మీకు, పార్టీలకు అతీతంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీనే కానీ, జెడ్పీటీసీనే కానీ, సర్పంచే కానీ, వార్డు మెంబరే కానీ, ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా మంచి నిజాయితీ ముదిరాజు ఎవరున్నా సేవాభావంతో ఎవరు నిలబడ్డా నా పార్టీ జెండా నేను కింద పెట్టి పోయి ఆ ముదిరాజు కోసం నేను పనిచేయడానికి నేను తయారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ రేపు నా ముదిరాజ్ సోదరుడు ఏదైనా ఎలక్షన్లో రేపు నిలబడితే, మంచోడు సేవాభావం ఉన్నోడు ఉంటే ఖచ్చితంగా నా పార్టీ జెండా నేను కింద పెట్టేసి ఆయన కోసం పని చేయడానికి నేను తయారు. మన మీద కూడా ఒక బాధ్యత ఉన్నది. ఈరోజు ముదిరాజులు ఎందుకు ఎంకలవుతున్నారు?
ఎలక్షన్లో నిలబడడానికి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి. ఇవాళ రేపు ఎలక్షన్లో నిలబడాలంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక ఆస్తి అమ్ముకోవాల్సింది. అదే మనం ఐక్యత ఉండి ఇట్లాంటి ఒక వేదిక మీద మనం అందరం ఒకటే మనిషిగా 100 రూపాయలు 1000 రూపాయలు మన స్తోమతని మనం బట్టి మనం పైసలు జమ చేసుకొని మంచి వాళ్ళని మనం నిజంగా గెలిపించుకుంటే సమాజం మంచిగా అవుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకున్నాను. ఈరోజు నేను మీకు ఒక సంఘటన చెప్తున్నా. అంటే శివాన్న గారు ఉన్నారు, మీరు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మీకు తెలుసు అని, కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను నేను. ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాణిక్రావు గారు ఎమ్మెల్సీ. అప్పుడు కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేసేటప్పుడు చెవెళ్ళ పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ ఉండింది, చెవెళ్ళ పార్లమెంట్ చేసింది. మన దరిద్రం ఏంటంటే మన పార్లమెంట్ పేరు చెవెళ్ళ. ఇదే మన ప్రాంతం చేసుకున్న పాపం. మన పార్లమెంట్ పేరు చెవెళ్ళ. మాణిక్రావు గారు దీన్ని అప్పుడే అపోజ్ చేశారు. ఈ పార్లమెంట్కి తాండూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లేదా వికారాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అని పెట్టాలని, చెవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అని పెట్టినప్పుడు ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే చెవెళ్ళ పార్లమెంట్ అన్నప్పుడు కనీసం చెవెళ్ళ ఒక మున్సిపాలిటీ ఉన్నారు. చెవెళ్ళ ఈరోజు కూడా ఒక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కాదు. అతిపెద్ద మున్సిపాలిటీ తాండూరు, తర్వాత వికారాబాద్. ఈరోజు చెవెళ్ళ అనే ఒక పార్లమెంట్ ఏర్పాటు చేసినందుకు, చెవెళ్ళ అని పేర్లు పెట్టినందుకు చెవెళ్ళ అవతలున్న భూములన్నీ కోట్ల రూపాయలు మలుగుతున్నాయి. అదే మనం వికారాబాద్ పార్లమెంటో లేదా తాండూరు పార్లమెంటో అంటే ఈరోజు మన భూములు కూడా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేది. ఈరోజు చెవెళ్ళ అవతలున్న భూములు మన దగ్గర ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చేసే ఎంతమంది చెవెళ్ళ అవతల 3 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈయన మనం ఎకరాల భూములు అమ్ముకొని ఎంపీటీసీ నిలవడానికి కింద మీద పడి వస్తున్నాం కాదా? ఇది నిజంగా మీరు గమనించాలి. మాణిక్రావు గారు ఆ రోజే అన్నారు, తాండూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. తాండూరు రాయి ఈరోజు వరల్డ్లోనే చాలా ఫేమస్. వికారాబాద్ అనంత పద్మనాభ జిల్లా పేరు అన్నారు దీనికి పేరు. కానీ కొన్ని తప్పిదాలు వీళ్ళు చేసినందుకు ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. ఈరోజు మన భూములు కూడా కోట్ల రూపాయలు అవుతుండే.